హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్సోపీడియా. దిస్ ఇస్ డాక్టర్ భరత్ వ్యాస్. రీసెంట్గా మధ్యప్రదేశ్లో కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ యూస్ చేయడం వల్ల 24 మంది పిల్లలు చనిపోయారండి. ఈ కాఫ్ సిరప్లో డైథిలిన్ గ్లైకాల్ అనే ఒక కాంపోనెంట్ యాక్సిడెంటల్గా కలవడం వల్ల రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి పిల్లలు చనిపోయారు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత యూనియన్ హెల్త్ మినిస్టర్ అండ్ నేషనల్ హెల్త్ కౌన్సిల్ లెస్ దెన్ 4 years పిల్లల్లో కాఫ్ సిరప్స్ యూస్ చేయొద్దని, ఓన్లీ హైడ్రేషన్తో మాత్రమే మేనేజ్ చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. అండ్ ఈ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అంతా కోల్డ్ కాఫ్ సిరప్స్ యూస్ చేయొద్దని చెప్పి చెప్తున్నారు. అండ్ మీ అందరికీ తెలిసిందే, వైరల్ ఫ్లూ సీజన్ రన్ అవుతుంది. పిల్లలందరూ కోల్డ్ కాఫ్ ఫీవర్తో సఫర్ అవుతున్నారు. పేరెంట్స్ కంటిన్యూస్గా డౌట్స్ అడుగుతున్నారు, కాఫ్ సిరప్స్ యూస్ చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎలా చేయాలనేసి. ఈ ఇన్సిడెంట్ గురించి నాది ఒక పర్సనల్ డౌట్ అండి. ఓ 2 years పిల్లాడు కోల్డ్ కాఫ్ ఫీవర్తో సఫర్ అవుతున్నాడు. నైట్ అంతా దగ్గుతూనే ఉన్నాడు. ఆ ఫ్యామిలీ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుందో మీకు తెలుసా? అండ్ ఆ స్ట్రెస్కి ఎవరు ఆన్సర్ చేయగలరు? మోస్ట్ ఆఫ్ ద పీడియాట్రిషియన్స్ చాలా ఇయర్స్గా వాళ్ళు యూజ్ చేస్తున్న సేఫ్ బ్రాండ్స్, సేఫ్ డ్రగ్ కాంబినేషన్లో, అప్రోప్రియేట్ డోసింగ్లో మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ మీ పిల్లలకి కోల్డ్ కాఫ్ ఫీవర్ వస్తే డెఫినెట్గా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి. మీ పిల్లాడిని ఎగ్జామిన్ చేసి టైప్ ఆఫ్ కాఫ్ని బట్టి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫ్స్ ఉంటాయండి, అండ్ టైప్ ఆఫ్ కాఫ్ని బట్టి స్పెసిఫిక్ కాఫ్ సిరప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మీ పిల్లాడిని ఎగ్జామిన్ చేసిన తర్వాత అప్రోప్రియేట్ కాఫ్ సిరప్, మీ పిల్లాడి వెయిట్ని బట్టి అప్రోప్రియేట్ డోసింగ్ స్టార్ట్ చేస్తాం. ఎంత అప్రోప్రియేట్ అంటే 0.5 ml క్యాలిక్యులేట్ చేసి మరి మాత్రమే డోస్ పెడతాం. డెఫినెట్లీ ఎస్, సెంట్రల్లీ యాక్టింగ్ కాఫ్ సిరప్స్ లైక్ డెక్స్ట్రోమిథార్ఫిన్ లాంటివి లెస్ దెన్ 2 years పిల్లల్లో డెఫినెట్గా యూజ్ చేయకూడదండి. సో బీ కాన్షియస్ అబౌట్ దట్. అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు పేరెంట్స్, మీ పిల్లలు కోల్డ్ కాఫ్ ఫీవర్తో సఫర్ అవుతుంటే ర్యాండమ్గా ఫార్మసీ షాప్కి వెళ్ళేసి ర్యాండమ్ కాఫ్ సిరప్స్ తీసుకోవద్దు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడ పనిచేసే వాళ్ళకి కాఫ్ సిరప్స్ మీద నాలెడ్జ్ ఉండదు. ర్యాండమ్ కాఫ్ సిరప్స్, ర్యాండమ్ బ్రాండ్స్, ర్యాండమ్ డోసెస్లో ఇవ్వడం వల్ల డెఫినెట్లీ పిల్లలు కాంప్లికేషన్స్లోకి ల్యాండ్ అవుతారు. అండ్ ఇంకో విషయం, కోల్డ్ కాఫ్ స్టార్ట్ అవ్వగానే ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్ చూసి ర్యాండమ్ కాఫ్ సిరప్ ఇష్టం వచ్చినన్ని డేస్ యూస్ చేస్తే డెఫినెట్లీ కాఫ్ సిరప్స్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయండి. సో దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్ అండ్ సజెషన్, అండ్ ఐ కీప్ సేయింగ్ దిస్. పిల్లలకి కోల్డ్ కాఫ్ వస్తే డెఫినెట్గా 3 daysకి ఒకసారి పీడియాట్రిషియన్ చేత రివ్యూ చేయించడం ఇంపార్టెంట్ అండి. సో మీరు నమ్మి పీడియాట్రిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు యువర్ చైల్డ్ హెల్త్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ప్లీజ్ ట్రస్ట్ యువర్ పీడియాట్రిషియన్ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ కిడ్సోపీడియా.